శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్న మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నాకు ఫోన్ చేస్తూ నా చేత జాతకాలు చెప్పించుకున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇప్పుడు జూన్ 29 నుంచి జూలై 5వ తారీఖు వరకు కూడా ఆ వారం రోజులు గ్రహాల ప్రభావం తెలుసుకుందామండి. దానికంటే ముందర నా పేరు వాడరేవ్ ఆదినారాయణరావు శర్మ. నేను ACMA అండి, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్. నేను CA అలాగో ICW కూడా అంతే, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్. ACMA అంటారు, అసోసియేట్ మెంబర్షిప్ కూడా ఉంది. అంతేకాకుండా నేను MA ఆస్ట్రాలజీ కూడా చేశానండి. నేను ఫస్ట్ స్టార్టింగ్లో 2000లో చేశాను, 2001 అప్పుడు చేశాను అనుకోండి. సరే, ఏదేమైనా అవన్నీ పక్కకు పెడితే ముఖ్యంగా నేను నా ఫోన్ నెంబర్ గురించి చెప్తాను ఒకసారి. నా ఫోన్ నెంబర్ అండి, సెల్ నెంబరు 7075389589, 7075389589. మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే, లేదా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాటి గురించి, అయితే మంచి మంచి ముహూర్తాలు పెట్టించుకోవాలన్నా మీరు నేను మా ఆది ఆస్ట్రాలజీని సందర్శించడం కష్టం అండి. సంప్రదిస్తే మేము తప్పకుండా నేను పరిష్కార మార్గాలు అవన్నీ సూచిస్తాను. అంతేకాకుండా నా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుంభరాశి వారికి విదేశీ ప్రయాణానికి సిద్ధంగా ఉండండి, రెడీగా ఉండండి. ఏ టైంలోనే సరదాగా రండి అంటే మీ స్నేహితులు కానీ మీ అబ్బాయి కానీ పిలవచ్చు, మీ అమ్మాయిలు కానీ ఫారెన్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సరే, అది పక్క పెడదామండి. రాహు ఉన్నాడు కదా, చికాకులు, కోప ఆవేశాలు ఇవన్నీ ఉంటాయనుకుంటాం కదా, అవేం కాదండి. గురు ప్రభావం బాగుంది కాబట్టి సర్వదా రక్షగా మీకు గురుడు కంటికి రెప్పలా మిమ్మల్ని కాపాడుతాడు. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్లో పడకుండా మిమ్మల్ని కాపాడుతాడు. చాలదా? పైగా శనీశ్వరుడు వలనే మీరు విదేశాలకు వెళ్ళబోతున్నారు. శనీశ్వరుడు వలనే మీరు ఉన్న ఊరి నుంచి దూరం వెళ్ళబోతున్నారు. శనీశ్వరుడు ద్వితీయ భావంలో ఉండడం వల్లనే డబ్బులు సకాలంలో అందలేకపోతున్నాయి. ఆయన వల్లనే కుటుంబంలో చికాకులు, మనస్పర్ధలు, భార్యాభర్తల కుటుంబ కలహాలు ఉండడానికి అవకాశాలు ఆయన వల్ల ఉన్నాయి. మనం అప్పుడు ఏం చేస్తాం? సరే, ఈశ్వరుని పూజించుకుందాం, తైలాభిషేకం చేయించుకుందాం, స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు పొందితే ఆయనవన్నీ మనకు మంచి చేయడానికి ఆయన అద్భుతంగా మంచి చేస్తాడు ఆయన. సరే, చతుర్థ భావంలో శుక్రుడు ఉన్నాడండి. ఫోర్త్ హౌస్లో అంటే కంఫర్టబుల్నెస్ ఎక్కువ, హాయిగా ప్రశాంతంగా ఉంటారు. ముఖ్యంగా మ్యూజిక్ సినిమా రంగంలో మ్యూజిక్ ఉంటుంది సరే, వాయిద్య కళాకారులు, మ్యూజిక్ డైరెక్టర్స్ బ్యూటిఫుల్గా ఉంటుందండి, ఆయన చాలా బాగుంటుంది వాళ్ళకి. అలాగే వస్త్రాలు, ఆభరణాలు, వాహనాలు మీరు కొనుక్కోవడానికి అవకాశం ఎక్కువ. సినిమా రంగంలో బాగుంటుందండి, బాగా అద్భుతంగా ఉంటారు మీరు. పైగా చతుర్థ భావం బాగుంది కాబట్టి తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగుంటుందండో. కుంభరాశి వాళ్ళకి చతుర్థ భావంలో శుక్రుడు చాలా బాగున్నాడు, మంచి ఫలితాలు ఇస్తాడు. ప్రయాణాలు చేస్తూ ఉంటాడు, తల్లిగారికి బాగుంటుంది. అలాగే రైతులకు కూడా పంటలో నష్టాలు రాకుండా లాభాలు కలగడానికి అవకాశాలు ఎంత బాగున్నాయండి, బాగున్నాయి కదా, అద్భుతంగా ఉంటాయి. ఏదైనా పంచమ స్థానంలో రవితో కలిసిన గురుడు, మీకు అబ్బాయిలు ఉంటారు, అద్భుతంగా ఉంటారు. తర్వాత గురు ప్రభావం వల్ల సాహిత్య రంగంలో బాగా డెవలప్ అవుతారు. కళారంగంలో అభివృద్ధి బాగా ఉంటుంది మీకు అని చెప్పచ్చు అనమాట. అలాగే మీకు స్టాక్ మార్కెట్లో స్పెక్యులేషన్లో కూడా బాగా కలిసి వస్తుంది. రవి పంచమస్థానం ఉండడం వల్ల మీకు స్పోర్ట్స్ రంగంలో కూడా మీకు అభివృద్ధికరంగా చాలా బాగుంటుందండి. విశేషమైన సంపద పెరుగుతాయి, కొత్త కొత్త ఐడియాలు వస్తాయి. మీ సంతానం వల్ల మీకు అభివృద్ధికరంగా ఉండి తీరుతుంది. మీ సంతానం వల్ల డబ్బులు, ధనయోగం కలిగి తీరుతుంది అని చెప్పచ్చు కదండి. అవునా? మీ సంతానమే మనకి సరదాగా మనకేం లేదా అంటే మనకంటే మీకు అని అర్థం ఉంది కాబట్టి వాళ్ళు పంపిస్తుంటే సరదా, అదొక అదృష్టం మనకి ఆదల్యంగా, అదొకటి. సరేనండి, పంచమస్థానం అద్భుతంగా ఉంది. ఆరభావంలో బుధుడు గొప్ప అదృష్టాలు ఇవ్వడు, కానీ మేనమామలకి మాత్రం చాలా బ్యూటిఫుల్గా, చాలా ఆనందంగా కలిగిస్తాడు మేనమామలకి. అలాగే చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాడు. అలాగే ఐశ్వర్యంగా ఇస్తుంటాడు. సప్తమ స్థానంలో కుజుడు ఉన్నాడు సరా, చంద్రమంగళ యోగంతో ఉన్నాడు. కుజుడు మంచివాడే కానీ కేతువుతో కలిసి ఉన్నాడు కదండి, అంటే వివాహ వేడుకల్లో చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తుంటాడు. అదే కొంతమందికి భార్యాభర్త విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా అష్టమ స్థానానికి శని దృష్టి చాలా తప్పండి. అంటే అష్టమాధిపతి బాగున్నాడు కాబట్టి పర్వాలేదు. ఆరోగ్యం చాలా మహాభాగ్యమే. ఆరోగ్యం చాలా జాగ్రత్త చూసుకోవాలండి. 2.5 సంవత్సరాల పాటు అష్టమ స్థానం మీద గురి పెట్టాడు శని.
అంటే చంపేటుండోయి అని అష్టమస్థానం మీద గురి పెట్టేశాడు, చంపేస్తాడు, కాలు చంపేస్తాడు, మళ్ళీ ఏదో ఏమీ లేదు. అష్టమ స్థానాన్ని శనీశ్వరుడు చూసి ఆయుర్దాయాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఏం కావాలండి మనకి? ఆయుర్దాయ ప్రదాత శనీశ్వరుడే. అష్టమ స్థానాన్ని చూసిన అష్టమ స్థానాధిపతితో కలిసి ఉన్న అష్టమ స్థానంలో నేనంటే శనీశ్వరుడు. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా, బాలారిష్టాలు లేకుండా, వాళ్ళకి సంపదలు కలిగించి ఆరోగ్యవంతుడిగా, ఐశ్వర్యవంతుడిగా వాళ్ళకి ఆయుష్ ఇస్తాను అని చెప్పి ఖచ్చితంగా శాస్త్రంలో ఉంది. కాబట్టి చూసుకోండి, అది బాగుంది. అంటే కాదు అష్టమస్థానం చూస్తాడంటే కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, చికాకులు, గోళలు, మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించబడదు చిన్న చిన్న ఉంటాయండి. ఎవరికి ఉంటామండి? అలా మనం వదిలేయకూడదు. శనీశ్వరుని పూజించ తీరాల్సిందే. సరే అండి, భాగ్యస్థానానికి గురుదృష్టి ఉంది, అద్భుతంగా ఉంటుంది మనకంటే మీ రాశి వారికి భాగ్యస్థానం గురుదృష్టి ఉండడం వల్ల చక్కటి సంపదలు పెరుగుతాయి, ఐశ్వర్యంగా ఉంటారు. మీరు తీర్థయాత్రలు చేస్తారు, విదేశాలు వెళ్తారు, స్టాంపింగ్ అవుతుంది, ఉన్నతమైన విద్య రీత్యా, ఉద్యోగ రీత్యా, పర్సనల్ పనుల రీత్యా, షూటింగ్ల రీత్యా, సినిమా షూటింగ్లు వెళ్ళే అవకాశాలు చాలా నిండుగా ఉన్నాయండి మీకు. అలాగే తీర్థయాత్ర చేయడము, అలాగే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి అంటే ఫుడ్ బిజినెస్ అవ్వచ్చు, వస్త్ర వ్యాపారాలు అవ్వచ్చు, వెండి బంగారు ఆభరణాలు, ఇలా ఒకదాని ఒకటి తర్వాత బాగుంటుందండి. ప్రొఫెషనల్గా అంటే 10th హౌస్ చూసుకుంటాడు కదా, మీరు బాగా వృద్ధి చెందుతారండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు చాలా బాగుంటుంది. వాళ్ళకి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడం ఖాయంగా అంటే ఖాయం అంటే వాళ్ళకి అవకాశాలు ఎక్కువ. కష్టపడి మీరు పని చేస్తున్నారు కదండి, నెంబర్ ఆఫ్ అవర్స్ మీరు చేస్తున్నారు. పొద్దున వెళ్తే రాత్రికి ఎప్పుడో మీరు ఇంటికి వస్తారు. మీ కష్టానికి తగ్గ ఫలితం ఉండి తీరుతుంది. మీ కష్టాన్ని నమ్ముకున్నారు కాబట్టి విజయం సాధించి తీరుతారు. కాన్ఫిడెంట్గా చెప్పగలను నేను. అదే కదండి, లాభస్థానాన్ని కూడా గురుదృష్టి చాలా బాగుంది కాబట్టి, భాగ్య లాభస్థానాలు గురుదృష్టి ఉన్నాయి కాబట్టి ఎప్పుడు లాభదాయకంగా, హాయిగా, ప్రశాంతంగా ధనాన్ని పెరుగుతూ వృద్ధి చేసుకుంటూ ఉంటారు మీరు. అది గొప్ప అదృష్టం. సో ఈ విధంగా మీ కుంభరాశి వాళ్ళకు ఉంది. రాహుకేతుల మధ్యలో ప్లానెట్ పొజిషన్ ఉండిపోవడం వల్ల కొద్దిగా మీకు ఇబ్బందికరంగా వాతావరణం ఉంటుంది. ఎందుకంటే రాహుకు సంబంధించిన పూజలు, అమ్మవారికి పూజలు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు, గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల అన్ని రంగాల్లో కూడా మీరు ముందంజలో ఉంటారు. మేషరాశి నుంచి మీనరాశి వరకు వారికి అందరికీ కూడా పరిష్కార మార్గాలు అంటాం కదండి, రెమెడీస్ అంటాం కదా. అసలు ఏం చేసుకుంటే ఈ నెల మొత్తం కూడా జూన్ ఎండింగ్ అనమాట, జూలై నెలలో ఈ వారం రోజులు మనం ఎలా ఉంటాం, మన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది, మన వ్యాపారాలు ఎలా ఉంటాయి, మన పిల్లలు ఎలా ఉంటారు, ఇవన్నీ తెలుసుకుందామండి. జనరల్గా ఈ ప్లానెట్స్ అన్నీ కూడా, గ్రహాలన్నీ కూడా తమ బాగా అంటే వాళ్ళు రాహుకేతుల మధ్యలో అంటే ఉండిపోవడం వల్ల వారు స్వతంత్రించి విపరీతమైన రాజయోగాలు కొంతమంది కొన్ని గ్రహాలు ఇవ్వలేకపోతుంటారు. ఈ రాహుకేతుల మధ్యలో ఉండిపోవడం వల్ల సర్పదోషం ఏర్పడిపోయింది. ఇంతకుముందు కుజుడు కూడా ఉండిపోవడం వల్ల కుజుడు కూడా సర్పదోషం ఏర్పడిపోయింది. కానీ కుజుడితో కలిసి ఉండడం వల్ల, కేతువు కూడా ఉండడం వల్ల, కేతువుతో కలిసిన రాహుకేతులు ఉండడం వల్ల సవ్యకాల సర్పదోషం ఏర్పడిపోయింది. అయితే ఏంటయ్యా అంటే ఏం లేదండి, మనం ఈ భావాలను తప్పించంటే, ఈ సర్పదోషాలు తప్పించుకోవాలంటే మెయిన్ ఏంటంటే కాళహస్తి వెళ్ళి మనం పూజ చేసుకోవడమే. అది ఒకవేళ లేదనుకోండి, మనం అవకాశం ఉండదు, రాహుకేతులు అక్కడ చేయించుకోలేము. మన ఊళ్ళోనే మంగళవారం అమ్మవారిని పూజించినా అది కుదరదండి మనకి. మనం అమావాస్య పూట కానీ, పౌర్ణమి పూట కానీ చాలామంది అమ్మవారి గుళ్ళల్లోనే పూజలు చేస్తారు, హోమాలు చేస్తారుంటాయి. అలా చేయించుకోవడం వల్ల మంచి రాజయోగం కలుగుతుంది. అంటే రాహుకేతులలో వచ్చే దోషాలు పరిహారం అయిపోతూ ఉంటాయి. అది గొప్ప అదృష్టం ఉండే. ఆంజనేయ స్వామి కూడా పూజ చేస్తుంటారండి, హోమాలు కూడా చేస్తుంటారు చాలా గుళ్ళలో. అది చేయించుకున్నా సరే అద్భుతం ఇబ్బంది, సినిమాలో వచ్చే దోషాలు బ్రహ్మాండ పరిహారం అయిపోతూ ఉంటాయి. కేతువు ఏంటి, అప్పుడు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఆయన మంచి వాటికి కూడా చిన్న ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఎవరైతే గణపతి ఆరాధన చేసి సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేస్తూ ఉంటారో, అంటే పౌర్ణమి పూట కుదరపోయింది, వినాయకుడికి మనం దండ పెట్టుకోలేము, పౌర్ణమి పూట పైగా పౌర్ణమి తర్వాత రోజు వచ్చే చవితి పూట అందాం. పౌర్ణమి చవితి సంకటహర చతుర్థి అంటాం. ఆ రోజు గరిక స్వామివారికి సమర్పించిన మల్లె పువ్వులు వినాయకుడితో సమర్పిస్తే వాళ్ళు అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పి అంటారు, సందేహం లేదు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకున్న, ముఖ్యంగా శివుడికి మల్లె పువ్వులతోటి, అలాగే తులసి దళాలతోటి, మారేడు దళాలతోటి ఎవరు పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో స్థిరమైన లక్ష్మి ఉండడమే కాకుండా సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంటారు అని తెలుస్తోంది. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన చాలా ఇంపార్టెంట్. కలియుగంలో పూజించవలసిన దేవుడు ఎవరంటే వినాయకుడు, అమ్మవారు, అలాగే వెంకటేశ్వర స్వామియే. వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవడం వల్ల
ఆయన గుడి దగ్గర ధ్వజస్తంభం దగ్గర అఖండ దీపారాధన చేసుకోవడం వలన, స్వామివారికి తులసి మాల సమర్పించడం వల్ల, తులసి దళాలతో పూజ చేయడం వల్ల, స్వామివారికి మంచి అద్భుతమైన మల్లెపూలతో పూజ చేయడం వల్ల, మల్లెపూల దండ సమర్పించడం వలన, మారేడు దళాలతో కూడా పూజ చేయడం వల్ల స్థిరమైన లక్ష్మి ఇంట్లో ఉండడమే కాకుండా స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు ఉండి తీరుతాయని సందేహం లేదు. సో ఆ విధంగా 12 రాశుల వాళ్ళకి మనం మనకి తహా తగ్గట్టుగా మనకి భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా స్వీకరిస్తూ మనకి ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడికి పూజ చేసుకుంటూ నిమగ్నమైపోయి భక్తి శ్రద్ధలతో చేస్తే ఆ పూజ ఫలిస్తుంది. ఈ విధంగా మీ అన్ని రాసుల వాళ్ళకి చాలా బాగుండాలని, అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉండాలని, ప్రతి శుభ విషయాలు వాటంతా అవే కలిసి వచ్చి మీరు ఆనందప్రదంగా ఉండాలని ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.